ఇక ఈవీ వైపు చూపు. పెట్రోల్ రేట్ల భారం, E20 ఇంధనం ఎఫెక్ట్ అట. రాష్ట్రంలో జోరుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు. రాష్ట్ర సర్కారు నుంచి పన్ను మినహాయింపుతో మరింత ఊపు. కేవలం 20 నెలల వ్యవధిలోనే 1.73 లక్షలకు పైగా కొత్త వాహనాల కొనుగోలు. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో కేవలం 3,535 ఈవీలు ఉంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3.36 లక్షలకు పైన ఉన్నాయట ఇవన్నీ కూడా. అప్పుడు 3,000 ఉంటే 3,500 ఉంటే ఇప్పుడు 3,50,000 చేరినాయి అంట వెహికల్స్. అంటే చాలామంది ఈ పెట్రోల్కు సంబంధించిన రేట్లు కావచ్చు, అలాగే ఇప్పుడు E20 పెట్రోల్ అంటున్నారు కదా, దీంతో వాహనాలు చెడిపోతాయి అని చెప్పేసి ఒక రకమైనటువంటి అది ఏదైతే ఉందో, ఇక దీంతో ఎంత కంపగా అంటే ఇప్పుడు మనం లీటర్ పెట్రోల్కు దాదాపు 114-110 రూపాయలు ఉంది. నువ్వు ఈ లీటర్ తోటి పోయేటువంటి ఏదైతే ఒక 40-50 కిలోమీటర్లు పోతావో ఒక 20 రూపాయల కరెంటు ఛార్జ్ తోటి అంటే ఛార్జింగ్ పెట్టుకున్నట్టు అయితే ఉంటే ఇది అదే కిలోమీటర్లు ఇస్తుంది. ఆ బైక్ సైతం బైకులు వచ్చినాయి, స్కూటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కార్లు ఉన్నాయి, అన్నీ కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు చాలామంది అంతా కూడా ఇది అంతేందుకు సిటీలో ఉన్న ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలామంది ఈవీల వైపే వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఉండేది ఆఫీస్ టు హోమ్, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంటికాడ నుంచి మళ్ళీ ఆఫీస్కి. ఒకవేళ మహా అంటే ఫ్యామిలీ తీసుకున్నట్టయితే మహా అంటే 10-15 కిలోమీటర్లు. నువ్వు ఎటు కాదనగానే ఒక 100 నుంచి 100 కిలోమీటర్ల పైనే ఉంటుంది ఒకసారి ఛార్జింగ్ చేసుకున్నట్టయితే ఉంటే. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు కదా. కొంత కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించినప్పటికీ కూడా చాలామంది ఈవీల వైపే వెళ్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల మంటలతో అల్లాడుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పన్ను ప్రోత్సాహాలు, మెయింటెనెన్స్ లేకపోవడంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. E20 ఇంధనం వల్ల ఇంజిన్లు పాడవుతున్నాయి అనే టెన్షన్ కూడా ఈవీ వైపు మొగ్గు చూపుతున్నాయి. మొత్తంగా ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రయోగంగా భావించిన జనం క్రమంగా ఈవీలను తమ తొలి ప్రాధాన్యతగా మార్చుకున్నారు. ఇక ఒకప్పుడు భయం ఉండేది బాగా, పేలిపోతాయి కావచ్చేమో, ఛార్జింగ్ పెట్టగానే చాలా పేలిపోతూ ఉన్నాయి, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కాలిపోతున్నాయి. కాబట్టి ఈవీ వద్దు, మనకు అసలే వద్దు, అవసరమైనట్టు ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, పెట్రోల్ది కొనుక్కుందాం లేకపోతే డీజిల్ది కొనుక్కుందాం వెహికల్ అనుకునేది. కానీ ఇప్పుడు ఏ వెహికల్ కావాలని అడిగితే ఫస్ట్ నాకు ఈవీ వెహికలే కావాలంటున్నారట జనాలంతా కూడా. రాష్ట్రంలో 2019 మార్చి నాటికి ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం 3,535 మాత్రమే. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య ఏకంగా 3.36 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్లపై తిరిగే మొత్తం వెహికల్స్ సంఖ్యలో ఈవీల వాటా 1.78% చేరుకోవడం విశేషం. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం 2024 నవంబర్లో జీవో 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్పై 100% రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపిస్తున్నది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు ఒక్కసారిగా రెక్కలొచ్చినాయి. కేవలం 20 నెలల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 1.73 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైపోయాయి. మరోవైపు కొత్తగా ప్రభుత్వ శాఖల కోసం కొనుగోలు చేసే వాహనాలన్నీ తప్పనిసరిగా ఈవీ అయి ఉండాలని, పెట్రోల్ డీజిల్ వాహనాల కొనుగోలు బంద్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశించిండు. మరోవైపు ఆటో కార్మికులకు ఆర్థిక భారం తగ్గించి కాలుష్యాన్ని అరికట్టేందుకు ఓఆర్ఆర్ లోపల తిరిగే పాత డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే అంటే రెట్రో ఫిట్టింగ్ బాధ్యతలు ప్రభుత్వమే తీసుకొచ్చినట్టు ప్రకటించింది. సో సర్కారు నుంచి కూడా 1,686 కోట్లు లబ్ధి అయిందట సర్కారు నుంచి ఎవరికి కొన్నటువంటి వాళ్ళకు. ప్రభుత్వ ప్రోత్సాహాలు, ట్యాక్స్ మినహాయింపుల ఎఫెక్ట్ 2 వీలర్ 4 వీలర్ వాహన విభాగాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో ఈవీలకు విశేష స్పందన వస్తుంది. ఇందులో వ్యక్తిగత ప్రయాణాలకు వినియోగించే కార్లు, బైకుల విక్రయాలు ఎక్కువగా ఉంటున్నాయి. 2 వీలర్ల విక్రయాలు 1,22,843 కాగా వీటి యజమానులు 174 కోట్ల పన్ను ఆదాయం చేసుకున్నారట. ఇక లగ్జరీ విభాగంలో 4 వీలర్స్ 35,410 అమ్ముడవగా ఎక్కువ ధరలు ఉండడంతో కార్ల యజమానులు ఏకంగా 1,442 కోట్ల మేర అత్యధిక లబ్ధి చేకూరింది. వీటికి తోడు వాణిజ్య ప్రయోజనాల కోసం వాడే ఎలక్ట్రిక్ ఆటోలు, గూడ్స్ క్యారియర్లు, ట్యాక్సీలు, బస్సులు కలిపి ఇతర కమర్షియల్ విభాగానికి చెందిన దాదాపుగా 13,780 వాహనాలు కొనుగోలు చేయగా వీటికి 70.50 కోట్ల పన్ను మినహాయింపు దక్కింది. మొత్తంగా 1.72 లక్షలకు పైగా కొనుగోలుదారులకు దాదాపుగా 1,686.29 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ ఈవీ పాలసీని పొడిగిస్తూ వస్తున్నది. నిర్వహణ సులభంగా ఉండడం, మెయింటెనెన్స్ లేకపోవడంతో కార్పొరేట్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, డెలివరీ ఏజెంట్లు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంచుకుంటున్నారు. నగరాల్లో విద్యుత్ వాహనాలు, మౌలిక సదుపాయాలు, విభాగాల లభ్యత క్రమంగా పెరుగుతుండడంతో సాంప్రదాయ ఇంధన వాహనాల స్థానాన్ని ఈవీలు వేగంగా భర్తీ చేసే వాతావరణం కల్పిస్తున్నదట. ఇక రానున్నటువంటి భవిష్యత్తు కూడా అదే ఈవీలదే. గవర్నమెంట్ కూడా చెప్తుంది. ఇప్పుడు గవర్నమెంట్లో వాడేటువంటి ప్రభుత్వ కార్యాలయంలో వాడేటి అన్నీ కూడా ఇప్పుడు ఈవీలే. కొత్తగా వచ్చేటువంటి వెహికల్స్, కార్లు. అదితో పాటు అలాగే కాలుష్యం, అలాగే పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం,
E20 పెట్రోల్ అని చెప్పేసి చెప్పడంతో వాహనాలన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయని చెప్పేసి ప్రచారం, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వాహనాల వైపు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళని అటువైపు తీసుకెళ్తున్నారో స్పష్టంగా అర్థమైతే. విస్తరణకు అడ్డంకులు, ఈవీ రంగాన్ని వేధిస్తున్న సవాళ్ళు కొన్ని ఉన్నాయి. ఏది ఛార్జింగ్ సంబంధించినటువంటి పాయింట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత వాటికి బ్రేక్ అవుతుంది. వాటిని కూడా అరికట్టిందంటే ఇక దీనికి డోకా లేదు. ఇక ఈవీ వెహికల్స్కి విస్తరణకు అడ్డంకులు, ఈవీ రంగాన్ని వేధిస్తున్న సవాళ్ళు. ఓవైపు ఆదరణ పెరుగుతున్నప్పటికీ మరోవైపు ఈవీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. అందులో మొదటిది ఫాస్ట్ ఛార్జింగ్, వాటి స్టేషన్ల కొరత. నగర కేంద్రాల్లో కొన్ని ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ నేషనల్ హైవేస్, గ్రామీణ ప్రాంతాల్లో సరైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వాహనదారులు రేంజ్ ఆందోళనకు గురవుతున్నారు. నగరాలు, హైవేలలో ప్రతి 20 నుంచి 30 కిలోమీటర్లకు ఒక పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ను గ్రిడ్ సపోర్టుతో అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లో ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించాలని అంటున్నారు. రెండోది బ్యాటరీ మార్పిడి ఖర్చు. సాధారణంగా 4 నుంచి 6 ఏళ్ల వినియోగం తర్వాత బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది. దాన్ని కొత్తగా వేయడానికి వాహనం అసలు ధరలో 30 నుండి 40% వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వినియోగదారులను కలవరపెడుతుంది. వీటితో పాటు ప్రారంభ కొనుగోలు ధర సాంప్రదాయ వాహనాల కంటే ఎక్కువగా ఉండడం, వేసవి కాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల బ్యాటరీలు వేడెక్కి అగ్ని ప్రమాదాలు జరుగుతాయనే భయాలు, రీసేల్ వాల్యూ అంటే మళ్ళీ విక్రయించేటప్పుడు వచ్చే ధరపై స్పష్టత లేకపోవడం లాంటివి వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి. స్థానికంగానే బ్యాటరీ తయారీ, రీసైక్లింగ్ ప్లాంట్లను నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి భవిష్యత్తులో ఈవీ కార్లు, బైకులను సామాన్యుడికి మరింత అందుబాటులోకి వచ్చేలా చేయాలని ఎక్స్పర్ట్ సూచిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలను కఠినతరం చేస్తూ BIS నిబంధనలకు తగ్గట్టుగా సురక్షితమైన బ్యాటరీలను మార్కెట్లోకి తెస్తే అమ్మకాలు మరింత పుంజుకుంటాయని చెప్తున్నారు. ఇవి ఉన్నటువంటి దీంట్లో ఇప్పుడు బ్యాటరీ ఇప్పుడు దాదాపుగా ₹1,00,000 బైకును మనం కొన్నాం అనుకుందాం. ఈవీ బైకును ₹1,00,000 కొంటే ఒకవేళ 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్యాటరీ మార్చుకోవాలి మనం. ఎందుకంటే బ్యాటరీతోనే కదా నడిచేది అర్థం కూడా. దాని సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి బ్యాటరీ మార్చుకోవాలి. దానికి ఎంత అయితే అంటే దాదాపు 40 నుంచి 50 వేలు మళ్ళీ అవుతాయి ఒక్కటే బ్యాటరీకి. కాబట్టి ఇక ఇది ఇబ్బంది అని చెప్పేసి కొంతమంది వెనక్కిపోతున్నారు. కొంతమంది ఏమో 5-6 సంవత్సరాలు వచ్చినా మంచిదే, మనకు ఇన్ని రోజులు నడుస్తుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా కొంతమంది కొంటున్నారు. ఇక అంతేకాకుండా మనం ఇంతకుముందు అన్నట్టుగా ఛార్జింగ్ సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే ఉందో ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టయితే చాలామంది ఇంకా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. పర్యావరణం కూడా ఇది ఎంతో మేలు. సో ప్రయాణ ఖర్చు ఆదా, జీరో మెయింటెనెన్స్ అట. లీటర్ పెట్రోలు 115 దాటిన పరిస్థితుల్లో ఈవీ వాహనాల సగటు జీవికి ఊటటిస్తున్నాయి. పెట్రోల్ బండిపై కిలోమీటర్ ప్రయాణానికి ₹2.20 నుంచి ₹2.50 వరకు ఖర్చు అవుతుందంటే ఏవీ స్కూటర్పై అయ్యే ఖర్చు 20 నుంచి 30 పైసలు మాత్రమే అవుతుందట. దానికేమో ₹2.20 నుంచి 2.5 పెడితే, 1 కిలోమీటర్కి ₹2.50 పెడితే, అదే కనుక మనం ఈవీ స్కూటర్ పైన పోతే 20 నుంచి 30 పైసలు అవుతుందట. రోజు 30 కిలోమీటర్లు తిరిగే వ్యక్తికి పెట్రోల్ బైక్పై నెలకు 2,300 దాకా ఖర్చు అయితే ఈవీపై కేవలం 250 మాత్రమే అవుతుంది. ఇక చూడరుగా 2,300 ఎక్కడ, 250 ఎక్కడ, అయ్యేమో వేలలో ఇవేమో వందలాలని. 4 వీలర్ విషయానికి వస్తే పెట్రోల్, డీజిల్ కార్లలో కిలోమీటర్కు 7 నుంచి 8 వరకు వ్యయం అవుతుంటే ఈవీ కార్లకు హోమ్ ఛార్జింగ్తో 1 నుంచి 1.30 మాత్రమే, అంటే ₹1 నుంచి ₹1.30 మాత్రమే ఖర్చు అవుతుందట. అంటే నెలకు 1,500 కిలోమీటర్లు తిరిగే కారు యజమానికి ఏటా ఏకంగా ₹1,00,000 పైన ఇంధన వ్యయం ఆదా అవుతుంది. దీనికి తోడు పెట్రోల్ బండ్లలాగా ఇంజిన్ ఆయిల్, గేర్ బాక్స్, క్లచ్ ప్లేట్లు మార్పిడి లాంటి పనులు ఈవీలలో ఉండదు. మెయింటెనెన్స్ ఖర్చు దాదాపు 60% తగ్గిపోవడం వాహనదారులకు కలిసి వస్తుంది. ఇక దీనికి ఏమి లేవు. మనం ఇప్పుడు అంటాం కదా, క్లచ్ ప్లేట్లు పోయినాయి, లేకపోతే ఇంజిన్ ఆయిల్ అయిపోయింది, లేకపోతేనేమో గేర్ రాడ్ పోయింది, ఇదేమి ఉండదు దీనికి. ఇక ఇది ఈవీ వెహికల్స్కి మెయింటెనెన్స్ అసలే లేదు. బ్యాటరీ మీద నడిచేది. ఒక కారు యజమాని 1,500 కిలోమీటర్లు తిరిగితే నెలకు 1,500 కిలోమీటర్లు తిరిగేటువంటి కారుకి దాదాపుగా ₹1,00,000 ఆదా అవుతుందట. ఏది ఈవీతోటి అంటే ఇక మరి అది చాలు కదా, 5-6 సంవత్సరాలు వచ్చినా సరిపోతుంది అది.